హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఏపీలో సంచలన సర్వే, ఈసారి ఆ పార్టీదే గెలుపట్టు ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలిపోదాము. ఫ్రెండ్స్, నాకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి తెలిపోదాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్. ఇక ప్రశాంత్ కిషోర్ సర్వేలో వైసీపీకి మరోసారి భారీ షాక్ తగిలిందని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ అన్నారు. మీడియాతో గురువారం ఆయన మాట్లాడారు. గత ఎన్నికల్లో 151 సీట్లు సాధించిన ఆ పార్టీకి ఈసారి 40 సీట్లు వస్తాయని, ఈ మేరకు సీఎం జగన్కు ప్రశాంత్ కిషోర్ నివేదిక అందిందని మహేష్ ఎద్దేవా చేశారు. జనసేన టీడీపీ పొత్తుతో 25 ఎంపీ, 150 ఎమ్మెల్యే సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. సీఎం జగన్ రద్దు చేసిన పథకాలన్నీ తాను చెబుతానని, కాదని వైసీపీ నాయకులు చెప్పగలరా అని ప్రశ్నించారు. జగన్ పథకాల వల్ల ఒక్కరైనా ధనికుడైనట్లు దమ్ముంటే చూపించాలని మంత్రులకు, ప్రభుత్వ సలహాదారుడు సజ్జలకు సవాల్ విసిరారు. ఇకపై పవన్ కళ్యాణ్ను విమర్శిస్తూ విష ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని, తొక్కేస్తామని హెచ్చరించారు. త్వరలో విడుదల కాబోతున్న టీడీపీ జనసేన మేనిఫెస్టోతో వైసీపీ తట్టాబుట్టా సర్దుకోవటం ఖాయమని పోతిన మహేష్ ధీమా వ్యక్తం చేశారు.